తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కార్ జీ. నమస్కారాలు పక్కన పెట్టి ఇది చూడు. ఫైల్ నిండా ఎలిగేషన్స్ ఉన్నాయి. నీ పొజిషన్ చాలా పరేషాన్గా ఉందయ్యా. ఇలాగే హైకమాండ్కి పంపించమంటావా? నువ్వు నా దోస్తు అని చెప్తున్నాను. ముందు నీ మీదున్న ఈ అలిగేషన్స్ని మాఫ్ చేసుకో. లేకపోతే ఈ ఉగాది పండక్కి అశోక హాల్లో ప్రమాణ స్వీకారం చేసేది నువ్వు కాదు, ఆ సింహాచలం. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित भारत संविधान के प्रति सच्चे और विश्वास के साथ निभाता रहूंगा. राष्ट्र मंत्री होने के नाते मैं अपनी कर्तव्यता को श्रद्धा से निभाता हूं. मैं शिवाजी शिंदे राष्ट्र मंत्री के रूप में अपनी कर्तव्यों को उचित निर्वहन के लिए ऐसा करना उपेक्षित हो. अन्य अवस्था में मैं प्रत्यक्ष अथवा परोक्ष रूप में संकोचित या प्रकट नहीं करूंगा. क्यों ऐसा दिख रहा? कुछ नहीं साहब. నేను మినిస్టర్ అవుతానే. అవుతారు సాబ్. జరూర్ మనోగే 100% అవుతారు సాబ్. అవుతారు సాబ్. అవరు. क्या बोला? అవరు అవుతారు సాబ్. ఆ సింహాచలాన్ని ఏదో ఒక కేసులో ఎరిగించి రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవికి అనర్హుణ్ణి చేస్తే साला जो मेरे दिल में है तू वही बोला. तू साले सब चमचे हो, बेईमान चमचे, बेईमान चमचे. चलो चलो बोतली के क्यों खड़े हो जा? चलो चल मेरे नजरों से चल. मुन्ना, ఈ మినిస్ట్రీ కోసం సింహాచలము నేను 2 ఏళ్లుగా వేటాడుతున్నా. వాడు మంత్రి కాకుండా ఆపగలిగే ఒకే ఒక శక్తి హైదరాబాద్ లో ఉంది. तुम वहां जाओ, चेस करो, पकड़ो. నన్ను రక్షించే శక్తి లేదా? ఎవడు బే నువ్వు? నువ్వెవడు బే? ఆయన నాకు కావాలి. ఆడు నాకు బి కావాలి బే. ఆడు నా కాడు 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. నెలపై 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుంటే సలగాలు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది. అది నా తప్ప? మాకి ఇంటి ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్ట మైసంని తల్చుకో. సగం చచ్చిండు. ఆపి నన్ను ఎందుకు చెప్పో అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో, మన పైసలు పోతాయి కదనే. గదే ఈడు 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో, ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా. గబ్బిళ్ళం లెక్కలాడుతుండు. తమ్మి వస్తా.
రేయ్ అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతారు బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే ఏందిరా కట్ట మైసమ్మ? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా. ఒప్పుకోద్దేంట్రా నీ అబ్బా? ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతారు లుల్లి చేస్తావు ఎందువే? ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకేసులు వస్తుంటే మధ్య నీళ్ళు లేదురా. రేయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి. ఏముందనా తానెత్తానకే రేయ్ పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా. నేనా? పట్టుకోమని నేను బే. ఓ, నేనా ఇంకోసారి పట్టుకున్నా ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? ఇవే మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? ఇవే మరి గిడ నీ 10,000 ఏమైనా? ఇవే అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు తన్నులు తిన్నది నేను అందుకే గారా తప్పించా. ఫ్రెండ్ వా మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా బీర్లకు కూడా కొట్టిస్తారా పట్టుకోండి. రేయ్ ఆగరా. రేయ్ నీ నొట్టి పట్టాను. వరుసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెళ్ళారా పని పడాలేదే మీకు ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు సంవత్సరానికి పనికి రాకుండా శతకోండి నెదవలం బాల పంచుకుని తాగితే పాపాలు పోతారా వదవల్లారా అన్నా జరా ఆగరా రేయ్. అరే, అరే, అరే. అరే ఏమైందిరా మీ అందరికి? ఏం రాడు? అన్నా ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా? పద. అరే సరే కూర్చోరా. రైట్ 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 అన్న. ఎక్కడ్రా? లెఫ్ట్ అన్న. రేయ్ ఏడ్రా వాడు? రైట్ 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 రైట్. ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. ఏయ్, అరే, పట్టుకున్నా రండి రండి పట్టుకున్నా. అమ్మో నాకు కత్తంటే భయం బాబు. దించు. అమ్మో ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అయ్యో పోయ్. ఒరేయ్, పర్లా, మారిపోదాం. అరే, ఆగండ్రా. ఆడు కాదురా, ఈ ఆగండి. కుర్రోడు మంచోడ్రా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వో బాబు పో. అరే తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్ వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా అన్నా? జోబులు ఉన్నాయి. బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయి ఏందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. ఆడినెత్తిన బండబడా ఆడి కొంపకి నిప్పెట్ట ఆడిగుండకి సిల్లుబడా ఎవడయ్యాడు నీ స్కూటర్ ని గుద్దిరాడు మా నెల్లూరు చెత్తలాది కింద పడి సావా ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు. పైకి అట్టగా అంటున్నాడు కానీ
బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగిలేసినాక ఏంది ఈ కూడా దెబ్బలేనా మన నెల్లూరులో వాటిని ఏసకపోయినాయి అంటారు. అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క యా ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయిందక్క అక్క తొక్క ఎద వరుసల ముయ్య. వదిన అసలు ఏం జరిగిందంటే ఆ, ఇప్పుడు 22 1 4 4 21 3 8 5 16 16 5 19 21 22 15 4 4 21 18 1 4 1 14 9 11 9 14 15 20 9 4 21 12 1 యో ఏందయ్య మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష, ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా కానీ నేను చెప్పను చెప్పవా? ఏమీ లేదు అక్కయ్య, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26 అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3 8 5 16 16 ఏమన్నా 19 21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాగా ఏమన్నాడంటే 1 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. యమయ్యా మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే. పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే గన్ నా వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నటిదే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు నట్టి పెట్టుంచా. తిను. ఒరే నిన్నేరా, ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి నేను ఫిట్టింగ్ పెట్టినందుగా మీ వదిన్ని తిట్టినందుగా? పోరా, బీరు కొంటాం డబ్బులు లెక్క నేడుస్తుంటా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. కానీ రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కుతింటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్టా? బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. ఈ పేరు గలవాళ్ల అడ్రస్ కావాలి. ఓ వారం తర్వాత కనిపించండి. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? ఇదిగో అడ్రస్, ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తా. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే, ఏం పర్వాలేదు. ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతా అవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లోనా? అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుర్తొచ్చిందా? గుద్దనిస్తానా సార్. అమ్మయ్య. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడుంది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు, కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటా, నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? ఉద్యోగం నిజమా సార్? సంతకం పెడతంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు.
ఇదేం సార్ నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగాల్సింది నేను కదా, నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా? అనుకుంటున్నా. లేదు సార్. ఉండు మీ అన్నయ్యతో చెప్తా, చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ కాల్ పట్టుకుంటాను. సరే లే 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 అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళేమైంది? వాళ్ళ కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంత సేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అరే అరే, ఛీ! అరే పెన్- ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజు, గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట, సర్టిఫికెట్ ఉండవు ఏముండవు. సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. హలో ఇడో ఇద్దరు ఖాళీ జగह दो. ఏమిటి బాబు, ఎవరు మీరు? ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు మీరు ఏ ముసలి ఇది చూడు, వీళ్ళు నీకు తెలుసా? తెలుసు, ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఖాళీ చేసి 2 ఏళ్ళు అయింది. ఏంది? 2 ఏళ్ళు అయింది బాబు. ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. నాకు తెలీదా నీకు? నిజం బాబు, ఒట్టు నాకు నిజంగా తెలీదా నీకు? నాకు తెలీదు బాబు. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఆపే, ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధిలేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొన్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎలా escape అవ్వాలి? దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాన్ని పెడతాను తెల్లే, కొద్ది ముద్దుండేటమ్మా. యబ్బా, డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే 1 more యాడ్. ఆ 20-40 20-40 20-40 ఆ లేడీస్ బ్యాక్ సైడ్ అండి. ఆ 20-60 20-60 ఇటు అటు లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు గారు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతాం. ఆడేం చేశాడు రా? దుబాయ్ లో ఉద్యోగం